రిషి తిన్నావా? నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావు? ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా? తిరగనిది అడిగినది ఏ వేలో పట్టుకొని నేర్చేదే నడకంటే ఒంటరిగా నేర్చాడా ఎవడైనా? అడిగే ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. సాయం అందుకొని సాగేదే బ్రతుకంటే ఒంటరిగా బ్రతికాడా ఎవడైనా? పదుగురు మెచ్చిన ఈ ఆనందం నీ ఒక్కడిదైనా? నిన్ను గెలిపించిన ఓ జీవితంలో గెలవడం అంటే సంపాదించడమేనా? నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా? ఓ ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా? ఏమైందిరా రిషి? కొద్ది రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు నూనెలా లేవు. ఏమైందిరా? నేను గెలిచానమ్మా. అదేంట్రా, ఇదేగా నువ్వు కోరుకున్నది? దీనికోసమే కదా కష్టపడ్డావు. నువ్వు అనుకున్నది సాధించావు కదరా. ఎన్ని రోజులు నేను అదే అనుకున్నానమ్మా. రవి నా ఫ్రెండ్ అమ్మాడు, వాళ్ళ లైఫ్ నాకు ఇచ్చాడు. ఈరోజు అది ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదమ్మా. నేను మాత్రం ఎందుకో ఇలా ఇక్కడ ఉన్నాను. నేనే తన ప్రపంచం అనుకున్న పూజని జస్ట్ అలా వదిలేసి వచ్చాను. బతికొండగా నాతో కూడా కనెక్ట్ అవ్వలేకపోయాను కదమ్మా. ఏంటమ్మా నేను గెలిచింది? ఏంటి నేను సాధించింది? రిషి, ఇప్పటి వరకు నీకేమనిపించిందో అది చేసావు. ఇప్పుడు నీ మనసుకి ఏమనిపిస్తుందో అది చెయ్యి. ఇప్పుడు నువ్వు గెలుస్తావురా. నువ్వు చెప్పినట్టు వి కాల్ ఫర్ ఎ బోర్డ్ మీటింగ్. Please. Well, I'm going on a leave. A CEO taking a leave? We're on a surge. At this point of time, we all think this isn't the right decision. నెక్స్ట్ 6 months కి your schedule is fixed, Rishi. Sir, you should have let us know in advance. I think I am the CEO of this company. I am the CEO. And I take calls here. No questions asked, no answers given. I'm going on a leave. I'm off to India. ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీ అయిన ఆరిజిన్ కి సీఈఓగా నియమితులైన తర్వాత రిషి కుమార్ మొదటిసారిగా ఇండియాకి వస్తున్నారు. The reason behind his sudden visit is still unknown. రిషి కుమార్ తెలుగు రాష్ట్రాల్లో 6,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాడు. అదేంటన్నా అలా చెప్పావు? తెలిసి చెప్తే న్యూస్, తెలిసి తెలియక చెప్తే బ్రేకింగ్ న్యూస్. 6,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వచ్చాడని చెప్తాం. ఒకవేళ పెట్టాడనుకో ముందుగా మనమే చెప్పామని చెప్తాం. పెట్టలేదనుకో ఎందుకు పెట్టలేదని మనమే అతని మీద ఒక ఆర్టికల్ వేస్తాం. మనల్ని అడిగేవాడు ఎవడరా? వీఆర్ సిన్సియర్ ఇక్కడ. పూజ పూజ ఎక్కడున్నావే? నీ ఎక్స్ ఎవరు ఇండియాకి వస్తున్నాడు. ఇలాంటి చెత్త న్యూస్ చూడకు, చూసినా నాకు చెప్పకు. కన్నా అమ్మని ఇంటికి తీసుకెళ్ళి.
దిస్ ఇస్ రామకృష్ణ. హిల్ బి అసిస్టెంట్ హియర్ సార్. సార్ 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 మీరు ఇంత సడన్ గా ఇండియాకి రావడానికి కారణం సార్, ఏంటి సార్? మీరు 6,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి కదా ఇండియా వచ్చారు. ప్లీజ్ Please. చెప్పండి సార్. ఇది నా పర్సనల్ ట్రిప్ మాత్రమే. దిస్ నథింగ్ అఫీషియల్ అబౌట్ ఇట్. సార్ మీ మీటింగ్స్ అన్నిటి కోసం పార్క్ ఐతులో ప్రెసిడెన్షియల్ సూట్ బుక్ చేశాం సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి నీకు పిన్ పంపించాను చూడు. సార్ ఇదేదో రాంగ్ పిన్ పంపించినట్టున్నారు సార్. గోదావరి జిల్లా రామవరం ఉంటుంది. అక్కడికే వెళ్ళాలి. ఓకే సార్. సార్ మీరు అడిగిన రవి ఆ టెంట్లో ఉన్నాడంట. రవి, తీసుకో. నీకేమి ఇవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదురా. నా కోసం నువ్వు రావటం ఏంటి? సారీ రా రవి. సారీయా? దేనికి? మర్చిపోయాను నిన్ను. మర్చిపోవటం ఏంట్రా? నువ్వెవరు? CEO రిషి కుమార్. ఎన్ని పనులుంటాయి నీకు? అందులో నేనెందుకు గుర్తుండాలి? చూడు ఎలాగున్నావో. గెలవటం అంటే ఇదిరా. నువ్వు ఓడిపోయావు కదరా. నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే కదరా. వెళ్దాం పద. ఎక్కడికి? నువ్వు అనేవాడు కదరా బిల్డింగ్ల మధ్యన ఫోటో దిగుదామని. వెళ్ళి ఇద్దరం దిగుదాం పద. అవన్నీ ఒకప్పుడు రా రిషి, ఇప్పుడు కాదు. మా నాన్నకి ఊరంటే పిచ్చిరా. నాకంటూ ఆయన జ్ఞాపకాలు ఎవరన్నా మిగిలాయంటే అవి ఈ ఊరు, ఈ ఇల్లు. ఇక్కడి నుంచి నేను వచ్చేస్తే ఇక నా లైఫ్లోనే మా నాన్న మిగలడు. అలాంటిది ఈ ఊరు, ఇల్లు ఏమీ మిగలమంటున్నారు రా. మీ ఊరికేమైంది? పక్కనే ఉన్న సముద్రంలో ఏదో గ్యాస్ దొరికిందంట. ఆ గ్యాస్ పైప్ లేయడానికి దారిలో వచ్చిన ఊర్లన్నీ దున్నేస్తారంట. అందులో మా ఊరు కూడా ఒకటి. దానికి మీ ఊళ్ళో వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఒప్పేసుకున్నారా? కొందరు చేతకాక ఒప్పుకున్నారు, కొందరు భయపడి ఒప్పుకున్నారు, ఇంకొందరు డబ్బులు కమ్ముడిపోయారు. కానీ నేను మాత్రం ఒప్పుకోలేదురా. దారిలో ఉన్న ఊర్లన్నీ ఇలాగే కొట్టుకుంటూ వస్తున్నారు. ఇంకొక 4 నెలల్లో మా ఊరు కూడా ఇలాగే కొట్టేస్తారంట. వీళ్ళంతా రైతులే. ఊరిని, సొంత ఇళ్లను వదులుకుని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికెళ్లాలో తెలియదు, ఎలా బతకాలో తెలియదు. ఆ పిల్లల్ని చూడు, మా ఊరు ఇది అని చెప్పుకోవడానికి ఐడెంటిటీ కూడా ఉండదు. ఒకప్పుడు 3 పంటలు పండే భూమి రైతు. చూడు ఎలా చేశారు. 3 ఏళ్ల క్రితం ఈ భూములు లాక్కుంటాను భయపెట్టారు. ఆ తర్వాత పండిన పంటలు కొనకుండా చేశారు. ఆ పంటలకు బ్యాంక్ లోన్లు ఇవ్వకుండా ఆపేశారు. రైతులందరినీ చేతకాలమాలు చేసి వాళ్ళకి భూమి మీద ఆశే చంపేశారు. ఆ బస్టాప్లో ఉన్న ముసలిదాన్ని చూడరా. తన కొడుకు కూడా ఎంతో మంది రైతుల్లాగా వ్యవసాయం మీద ఆశ చచ్చిపోయి కూలి పని చేసుకోవడానికి సిటీకి వెళ్ళిపోయాడు. రోజు ఇక్కడికి వచ్చి కూర్చుని వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వాడు రాడు, దీని ఆశ కూడా చావదు. రే రిషి, నువ్వు అనేవాడు కదరా,
నాకంటూ బలం ఉంటే నీకంటూ బలం ఉంటుందని నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. ఈ ఊరే నా బలం. చావనైనా చేస్తాను కానీ ఈ ఊరిని మాత్రం ఎవరిని తాకనివ్వను. నన్ను చూడటానికి ఇక్కడ దాకొచ్చావు. నాకు అది చాలరా. నేను నీతో రాలేను. నువ్వు వెళ్ళు. నేను ఇక్కడ దాకొచ్చింది నిన్ను తీసుకెళ్ళటానికి. వెళ్ళటం అంటూ జరిగితే నీకు కావాల్సింది ఇచ్చే వెళ్తాను. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు రిషి. రిషికి అంత ఈజీ కాదు. కానీ CEO రిషి కుమార్ అని ఒకడున్నాడు.